పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డికి భారీ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దిరెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. పుంగనూరు మున్సిపాలిటీని టీడీపీ ఖాతాలో వేసుకున్నారు. వైసీపీకి చెందిన 12 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. రొంపిచెర్లలో చల్లబాబు సమక్షంలో మున్సిపల్ చైర్మన్ బాషా 12 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. చైర్మన్ హలీం బాషా వైసీపీకి రాజీనామా ప్రకటించారు. 3 ఏళ్ల పాటు ఉత్సవ విగ్రహాలుగా మారామని, చంద్రబాబుతో పాటు చల్లబాబుపై నమ్మకంతో టీడీపీలో చేరినట్లు బాషా తెలిపారు. ఇక్కడ గత 20 సంవత్సరాల నాయకత్వము ఏ విధంగా ఉంది, ఎక్కడ కూడా కుటుంబ పరిపాలన తప్ప పవర్లు ఇచ్చినారు కానీ అధికారం అంతా వాళ్ళు పెట్టుకొని పూర్తిగా విచ్ఛిన్నం చేసి రాజకీయం అంతా వాళ్ళు ఈ రాష్ట్రంలో కాదు, ఈ జిల్లాలో కాదు, వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని ఆడిస్తున్న వ్యవస్థ అంతా కూడా మీరందరూ గమనించినారు. అదే మాదిరి కూడా ఈరోజు పుంగనూరు మున్సిపాలిటీలో కూడా ఎంతో చేయాలని చెప్పి ఇక్కడుండే చైర్మన్ అవుతేనేమి, కౌన్సిలర్లు అవుతేనేమి చాలా వరకు పోరాడారు. అయినా వాళ్ళ పోరాటమే వాళ్ళ ముందర ఎలాంటి పరిస్థితుల్లో లెక్క చేయని పరిస్థితికి అయిపోయింది. ఎందుకంటే పుంగనూరులో ఒకటి చెప్తారు, ఢిల్లీలో ఒకటి చెప్తారు. నిన్నటి వరకు ఈ ఎంపీ మైనార్టీస్ మనమంతా బీజేపీకి వ్యతిరేకతము, మైనార్టీస్కి ఓట్లు వేయద్దండి, మైనార్టీస్ బీజేపీకి ఓట్లు వేయద్దని చెప్పిన పెద్ద మనిషి ఇక్కడ ఒక మాట చెప్పి 10 రోజుల్లోనే ఈ రోజు బీజేపీకి మళ్ళా పార్లమెంట్ లో లోక్సభ సపోర్ట్ చేస్తానంటే ఎవరికి మోసం చేస్తాడో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.